చిన్నప్పుడు డబుల్స్ తొక్కగలవా అంటూ స్నేహితుడితో సైకిల్ పంచుకున్న సందర్భం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి చిన్నప్పటి సైకిల్ డబుల్స్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ సీనియర్ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి బాల్యానుభూతిని ఆస్వాదించారు. పొదుపు చర్యలో భాగంగా నో వెహికల్ డే సందేశాన్ని చాటుతూ వీరి ప్రయాణం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు సాగింది. రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకుల నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడ చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు 18 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. తాడేపల్లి వద్ద తోడుగా చేరిన పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఒకే సైకిల్ పై డబుల్ రైడ్ చేస్తూ మంత్రి నిమ్మల ముందుకు కదిలారు. మధ్యలో కాసేపు ఆగి నిమ్మ సోడా తాగుతూ ఇద్దరు నేతలు ప్రయాణానికి తేలికపాటి విరామమిచ్చారు. మండుటెండ సైతం వీరి ప్రయాణం ముందు చిన్నబోయినట్లయిందని తెదేపా నేతలు సరదాగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. పశ్చిమాసియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, విద్యుత్ వాడకం పొదుపుని ఉంచుకోవాలి, దోబరాన్ని తగ్గించాలి అని ఆయన పిలుపివ్వడం, ఆ పిలుపుకి స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ టైం కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు ఆ పొదుపుకు సంబంధించి తీసుకోవడం, అంటే ప్రతి ఫ్రైడే కూడా నో వెహికల్ డేగా పాటించి అందులో కూడా ముఖ్యంగా మన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు స్ఫూర్తిగా అంటే మీ కాన్వాయ్లు తగ్గించుకుని మీ ఎస్కార్ట్లను తగ్గించుకుని తద్వారా మనం ఆచరణలో చూపిస్తే ప్రజలు కూడా ఆచరిస్తారనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే గత వారం ఫ్రైడే రోజున కూడా మరి సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి నో వెహికల్ డే పాటిస్తూ, అదేవిధంగా ఈరోజు కూడా పాలకొల్లులో నిన్న ఉండడం ద్వారా ఈరోజు ఉదయం పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రామవరప్పాడు వరకు కూడా ప్యాసింజర్ ట్రైన్లోనే ఉదయం 6 గంటలకు ఎక్కి మరి ఇక్కడ 9:30-10 గంటలకు రామవరప్పాడు దిగి రామవరప్పాడు నుంచి మన కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరి వరకు కూడా దగ్గర దగ్గర 17-18 కిలోమీటర్లు సైకిల్ మీదే అక్కడి నుంచి రావడం. ఆ మధ్యలో కూడా మా సోదరుడు మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా కలిస్తే ఆయన నేను కలిపి కూడా సైకిల్ మీద పార్టీ ఆఫీస్కి రావడం చాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. నా దేశం నా బాధ్యత ఆ నినాదాన్ని పురస్కరించుకొని ఇంధన వనరులు ఆదా చేయాలని, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు
చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామన్న ఒక ఆలోచనతో ఉంటే అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనం అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.